దాన్ని కదూ? అరే కీర్తన, నువ్వా? మనం విడిపోయి 9 ఏళ్లైనా భలే గుర్తుపట్టేసావే. అప్పట్లో పోక చెక్కలా సన్నగా ఉండేదానివి, ఇప్పుడు కాస్త లావయ్యా ఉన్నమాట. అవును, నీకు పెళ్లి గిళ్ళైందా? ఇదిగో మంగళసూత్రం ఉందిగా, అయితే పెళ్ళైందన్నమాట. నీ గుర్తుందా, ఓసారి కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ లా ఆఫ్ డిమినిషన్ యూటిలిటీ గురించి చెప్తుండగా మనిద్దరం కిటికీ పక్కన కూర్చొని శంకర విలాస్ నుంచి తెచ్చుకుని ఇడ్లీ. అబ్బా, నన్ను కూడా కొంచెం మాట్లాడేవే. బడబడా మాట్లాడే నీ స్వభావం మారలేదు. పద, మా ఇంటికి వెళ్దాం. అవును, నువ్వు గుంటూరు నుంచి వైజాగ్ ఎప్పుడొచ్చావు? సరే, నీకు కూడా పెళ్ళైందా? నా పెళ్ళై 8 ఏళ్ళైంది. మా ఆయన ఇక్కడే గాజువాకలో బిజినెస్ చేస్తున్నారు, నేనేమో గుంటూరులో ఉద్యోగం చేసేదాన్ని. ప్రేమగా రోజుకి ఎన్ని ఉత్తరాలు రాసుకున్నా పోస్టు ద్వారా పిల్లలు పుట్టరుగా. అందుకే ఇక లాభం లేదని ఉద్యోగానికి రాజీనామా చేసి నేను ఇక్కడికి వచ్చేసాను. నీకు తెలియదని కదా చెప్పేది. పెళ్ళైన బ్రహ్మచారి, ఆకలిగా ఉన్న పులి రెండూ ఒకటే. అందుకే పెద్దలు భర్తని ఎక్కువ రోజులు దూరంగా ఉంచకూడదని అన్నారు. అదేమిటే, అన్ని నా గురించి నేనే చెప్పేస్తున్నాను కానీ నీ గురించి నువ్వేం మాట్లాడవేంటి? మనం కలిసినప్పటి నుంచి నువ్వు అసలు నోరు మెదపనిస్తున్నావా? సరే చెప్పు, మీ వారు ఏం చేస్తున్నారు? నీ వారిలాగే వ్యాపారం చేస్తున్నారు. నువ్వన్నట్టుగా మా వారు పెళ్ళైన బ్రహ్మచారి కాదు, ఆకలితో ఉన్న పులి కాదు. ఆయన ఇంట్లోనూ రామయ్యే, వీధిలో కూడా రామయ్యే. అలా అనుకోకే. ఈ రోజుల్లో ఏ సినిమా చూసినా, ఏ వారపత్రిక చదివినా, ఎక్కడ చూసినా సెక్స్ సెక్స్ సెక్స్. అసలు భర్త తప్పుదారి తొక్కిన విషయం ఆఖరిగా తెలిసేది ఎప్పుడు పెళ్ళానికేనే. అది నిజమంటావా? నిజమా? నిజం అన్నారా? అలా జరగకూడదనే మా ఆయన ముక్కుకి తాడు బిగిద్దామని వచ్చాను. అలాంటి లక్షణాలు కనిపిస్తే చంపేను. లక్షణాలా? అలాంటివంటూ ఉంటాయా? ఉంటాయి. ఇవి ప్రతి భార్య తెలుసుకోవాల్సిన పంచసూత్రాలు. పరాయి ఆడదాన్ని మరిగిన మగాడిని ఇట్టే పట్టేయొచ్చు. ఉదాహరణకు, నువ్వు మీ ఆయన మంచం మీదకు చేరతారు. ఈ రోజు నాకు మూడ్ లేదంటాడు, లేదా ఈ రోజు నాకు టైర్డ్ గా ఉంది అంటాడు, లేదంటే తలనొప్పిగా ఉంది అంటాడు, లేకపోతే ఈ రోజు 13వ తారీఖు మంచి రోజు కాదని కూడా అంటాడు. ఇంకేదో అంటాడు, ఇంకేదేదో అంటాడు. నిజానికి అవి నిజాలు కావు, పూర్తిగా సాకులు. ఇలాంటి లక్షణాలు ఇంట్లో రామయ్యకి గుడ్ బై చెప్పి వీధిలో కృష్ణయ్యలా ప్లేబాయ్ అయినప్పుడు బయటపడతాయి. మగాళ్ళ మీద రీసెర్చ్ చేసినట్టున్నావే. మగాళ్ళ మీద కాదు, మొగుళ్ళ మీద. రీసెర్చ్ కాదు, పిహెచ్డి చేశాను. అమ్మగారు, అయ్యగారు ఫోన్ చేశారు. హలో, నేనేనండి. మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఏమిటి, ఆఫీస్కి వస్తే షాపింగ్కి వెళ్దామా? అలాగే, వస్తాను. మీ వారేనా? అవును. చూసావా, రోజు ఆఫీస్ అవగానే ఇంటికి వస్తారు. అలా రానప్పుడు మేమిద్దరం బయటకు వెళ్తాం. అలాగా, కంగ్రాచులేషన్స్. మీ ప్రోగ్రాం పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళొస్తాను. సరే పద, దారిలో నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్తాను. ఓకే. ఏమండి, ఏమండి, ఇది బాగుంది కదండి? ఏమో, అన్ని చీరలు నాకు ఒకేలా ఉన్నాయి. ఇది ప్యాక్ చేయండి. హలో సార్. హలో. హలో, కంట్లో నలిపోయిందా? మీరు మా హోటల్లో రూమ్ తీసుకున్నారు కదా, రిజిస్టర్ లో సంతకం చేయడం మర్చిపోయారు. అటు వచ్చినప్పుడు దయచేసి సంతకం చేసి వెళ్ళండి. అలాగే అలాగే. బాయ్. హలో. నాతో ఎందుకు చెప్పలేదు? ఏమిటి? హోటల్ గది సంగతి. అసలు ఆ రూమ్ ఎందుకు తీసుకున్నట్టు? అది ఎందుకంటే. ఎందుకు? మర్చిపోయారా? అబ్బే లేదు లేదు. అబద్ధం వెంటనే తట్టలేదు కదూ. ఇలా పట్టుబడతానని తెలిస్తే సరైన అబద్ధం ముందుగానే ఆలోచించేవాళ్ళు, అవునా? కాదు, లక్నో నుంచి ఒక డీలర్ వస్తే అతని కోసం హోటల్ రూమ్ తీశాను. అదంతా ఆఫీస్ వ్యవహారం. ఈ చీర నీకు బ్రహ్మాండంగా ఉంటుందో. మీకు అన్ని చీరలు ఒకేలా కనిపిస్తాయి కదూ. తాతయ్య, నేటి బాలలే రేపటి పౌరులు కదా, మరి నేటి పౌరులు? నేటి పౌరులే రేపటి మా జోక్స్ క్లబ్ మెంబర్స్ తాత. నువ్వు కూడా అక్కడికి వస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. కానీ మీ అమ్మ నీ వీపు చీరేస్తుంది. సుహాస్, నువ్వు వెళ్ళి స్నానం చేసి హోంవర్క్ చేసుకో. ఓకే మమ్మీ. ఏంటి నాన్నగారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి చిన్నపిల్లాడి ముందు ఇలాంటి విషయాలు మాట్లాడొద్దని? తప్పే ఉందమ్మా. ఇప్పుడు సంగతి తెలిసి ఏమీ తెలియని వయసు. రేపు వయసు వచ్చాక తప్పక తెలుసుకునే సంగతి. ఇంటి ఒకళ్ళు చెడగొట్టిదే ఉందమ్మా. కరెక్ట్. మావగారు చెప్పింది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బొంబాయి నుంచి బెంగాల్ వరకు అందరూ తెలుసుకోవాల్సిన నగ్న సత్యాలు. మీ బెంగాలు బెనారస్లు అలా ఉంచండి. ఈ మధ్య లక్నో నుంచి డీలర్ ఎవరైనా వచ్చారా నాన్నగారు? లక్నో నుంచి డీలర్ కర్మ, కాన్పూర్ నుంచి కస్టమర్లు, ఢిల్లీ నుంచి డిస్ట్రిబ్యూటర్లు, సత్యనపల్లి నుంచి స్టాకిస్టులు ఎవరు వచ్చినా సరే మామగారు వాళ్ళకి హిత బదులే చేస్తారు కదా మామగారు? అవునయ్యా, బాంబే నుంచి సుఖడే కదా వచ్చింది. వాడు బాంబే నుంచి బరోడా నుంచి కాదు మామగారు, వాడి పుట్టినిల్లు మెట్టినిల్లు లక్నో.
దట్ మ్యాన్ ఫ్రమ్ లక్నో. వాడే లక్నో, లక్నో వాడు. ఓహో అలాగా. ఏమయ్య వరుణ్, నాకు తెలియకుండా ఈ లక్నో డీలర్ ఎప్పుడు వచ్చాడు? వాడు లక్నో డీలర్ కాదు మావగారు. లక్నో, నో లక్ డీలర్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.